ప్రభునందు ప్రియులారా, పునరుద్ధానము అనే ఈ అంశము టోటల్గా మన క్రైస్తవ విశ్వాసానికి, నిరీక్షణకు అంతటికి కూడా చాలా ఆయువు పట్టు లాంటి అంశము, చాలా ముఖ్యమైన అంశము పునరుద్ధానం. యేసు ప్రభుని దగ్గరికి వచ్చేవాళ్ళు తెలియక ప్రారంభంలో కొన్ని అవసరాల కోసం, కొన్ని శరీర సంబంధమైన కార్యాల కోసం, అక్కరలు తీర్చుకోవడం కోసం, సమస్యల పరిష్కారం కోసం ప్రభు దగ్గరికి రావటం నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్లో ఏమీ తెలియని స్థితిలో అలాంటి కార్యాల కొరకే నేను ప్రభు దగ్గరికి వచ్చాను. ప్రారంభంలో నేను దైవాన్వేషణ చేసినప్పుడు, యేసు ప్రభు నిజదేవుడిగా నేను గుర్తించినప్పుడు, ఆ నిజమైన దేవుడు నాకు దొరికాడు, ఇప్పుడు నాకు కావలసిన ప్రతి అవసరత లేకపోతే ప్రతి సమస్యకు పరిష్కారం ఈయన చూపిస్తాడు అని నిరీక్షణతో నేను ఆయన దగ్గరికి రావటం జరిగింది. ఏది వచ్చినప్పుడు నేను మొదట అనుకున్నది అది. అలాగే చాలామంది అలానే అనుకుంటారు. కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మనుషులంగా మనం పడుతున్న సమస్యలు అసలు సమస్యలుగా పరిగణించాల్సిన సమస్యలే కాదు. మరణానంతరం మనం ఎదుర్కోబోతున్న పెద్ద సమస్యను గురించి తెలుసుకున్నాను. అదేమిటంటే నరకాగ్ని. మానవ జాతి మొత్తం కూడా దేవుని తీర్పును ఎదుర్కోబోతుంది. అందులో మరి దేవుని శిక్షను కూడా మరి పొందుకునే అవకాశం ఉంది అన్న విషయం నా గ్రహింపు కలిగింది. ముందే ఒక డౌటు, గరుడ పురాణం మొదలైన వాటిల్లో చచ్చిన వాళ్ళని దేవుడు ఎలా శిక్షిస్తాడు అనేది కొన్ని రాశారు. అయితే ఖురాన్ గ్రంథంలోను, బైబిల్ గ్రంథంలో కూడా దేవుని జడ్జిమెంట్ గూర్చినటువంటి సత్యం తెలియజేశారు. దేవుని యొక్క తీర్పు ఉంది, శిక్షలు ఉన్నాయి, మోక్షం ఉంది అనే సంగతులు తెలియజేశారు. దేవుని మార్గంలోకి వచ్చి ఆయనను వెంబడించడం మొదలుపెట్టినాక ఇంకా స్పష్టంగా ఈ విషయాలు అర్థమైనాయి. అయితే రెండు సంగతులు మేజర్గా నేను గుర్తించాను. మొదటిది దేవుని తీర్పు, రెండవది దేవుని తీర్పులో ఒకవేళ దోషులుగా తేలితే నరకాగ్ని. ఒకవేళ దేవుని ఎదుట మనం నిర్దోషులంగా నిలవగలిగితే నిత్య జీవం లేక మోక్షం. ఈ సంగతులు అర్థమైనాయి. దీనికంటే ముందు ఇంకొక సంగతి అర్థమైంది. ఏంటంటే చనిపోయిన మానవుడు చనిపోయినట్టే ఉండడు, మళ్ళా పునరుద్ధానంతో తిరిగి లెగుస్తాడు. చనిపోయిన వాడు మళ్ళా తిరిగి లెగుస్తాడు అనేటువంటి పునరుత్థానాన్ని గూర్చిన సత్యము నాకెంతో ఆనందాన్ని, ఆదరణను కలిగించింది. ఎంతమంది అయితే చనిపోయారో, పాపులు కానీ, పరిశుద్ధులు కానీ, నీతిమంతులు కానీ, అనీతిమంతులు కానీ, ఎంతమంది చనిపోయారో వారందరూ కూడా దేవుడు నిర్ణయించిన కాలంలో తిరిగి పునరుద్ధానంతో లెగుస్తారు అనే విషయం నాకు ఇంకా సంతోషాన్ని కలిగించింది. దీంతో కలిపి మూడు సంగతులు: చనిపోయిన వాడు తిరిగి లెగుస్తాడు, దేవుని తీర్పును ఎదుర్కొంటాడు, శిక్షలోకో రక్షణలోకో వెళతాడు. కాబట్టి నేను యేసు ప్రభుని నమ్ముకొనక మునుపు లోకానుసారమైన జీవితంలో ఉన్నప్పుడు చనిపోయిన మానవులు మళ్ళా పునరుద్ధాన మహిమతో తిరిగి లెగుస్తారు అనే సంగతి నాకు తెలియదు. నేను నమ్మిన విశ్వాసంలో పునరపి జననం, పునరపి మరణం. పుట్టినవాడు చస్తాడు, చచ్చినోడు మళ్ళా మరో తల్లి కడుపున పుడతాడు అనే విశ్వాసంలో పెరిగిన వాడిని నేను. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినాక హెబ్రీ పత్రిక 9:27లో మనుషులు ఒక్కసారే 14 సార్లు పుట్టి 14 సార్లు చచ్చేది కాదు.
మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, అటు తరువాత తీర్పు జరుగును అంటాడు. కాబట్టి తీర్పు ఉంది. ఒక్కసారే పుట్టడం, ఒక్కసారే చావటం శరీర సంబంధంగా, మళ్ళా పుట్టడం, చావటం, మళ్ళీ ఇంకో తల్లి కడుపులో పడటం, పాపం చేస్తే పంది కడుపులో పుట్టడం, పుణ్యం చేస్తేనే బాగా ధనవంతులు ఎంట పుట్టడం, ఇవన్నీ వాస్తవాలు కావు. కానీ నాకు తెలియదు, నేను గతంలో అదే నమ్మాను. కానీ బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చినాక ఒకసారి మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో తల్లి కడుపులో పుట్టేదానికి అవకాశం లేదు. మరి ఏం జరిగిద్ది అంటే, 2 స్థలాలు ఉన్నాయి. పరదైసు, ఇది పరిశుద్ధుల విశ్రమ స్థానం. పాతాళము, పాతాళములో అగ్ని, ఇది నరకాగ్నిలోకి వేయబడబోయేటువంటి బ్యాచ్, ఉంచబడేటువంటి స్థలం. ఒక మనిషి దేవుని గుర్తించినవాడు కానీ గుర్తించినవాడు కానీ, పాపాత్ముడు కానీ పరిశుద్ధుడు కానీ చనిపోయినప్పుడే అతడు ఏ స్థలానికి వెళ్ళాలో, ఏ స్థానానికి వెళ్ళాలో ముందే నిర్ణయం అయిపోతుంది. చనిపోయినప్పుడే ఆ ప్రాణం తీసుకుని ఆ ఆత్మను వేరు చేసేటప్పుడే స్థల నిర్దేశం అనేది దేవుడు చేస్తాడు. వీడు పరదైసులో చేరేదానికి అర్హుడా, పాతాళ అగ్నికి వెళ్ళేదానికి అర్హుడా అనేది స్థల నిర్ధారణ అనేది దేవుడు ముందే చేసేస్తాడు. మీరు గమనిస్తే లూకాసు వార్త 16:19 లాజరు చనిపోయెను, దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఆ ధనవంతుడు చనిపోయెను, అతడు పాతాళములో అగ్నిలో యాతన పడుచు అబ్రహామును చూసి తండ్రివైన అబ్రహామా అని మొదలుపెట్టాడు. అంటే ఇద్దరు చనిపోయిన తరువాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఆ స్థలాన్ని ముందే యేసుప్రభువే సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. రిఫరెన్స్ లూకాసు వార్త 16:19. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కొంతమంది దాన్ని ఉపమానం అన్నారు. ధనవంతుడు లాజరు కథ ఒట్టి కథ, ఉపమానం, ఒక ఎగ్జాంపుల్ అన్నారు. కాదండి, యేసు ప్రభు ఉపమానం చెప్పేటప్పుడు పేర్లు వాడలా. కానీ ధనవంతుడు లాజరు స్టోరీలో ఆయన పేర్లు మెన్షన్ చేశాడు. ధనవంతుడు ఇంటి వాకిట దగ్గర ఉన్నవాని పేరు లాజరు అని చెప్పాడు. అంతేకాదు, ఆ కాలం ఎప్పుడో కూడా చెప్పాడు. ఏం కాలం, ఎవరి కాలం అదంటే, మోషే భూమి మీద ఉండి ప్రవక్తగా పరిచర్య చేస్తున్న కాలం. భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను బ్రతికిన బ్రతికే వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు. తండ్రివైన అబ్రహామా, దయచేసి లాజరుని వారి యొద్దకు పంపు, వాళ్ళు మారు మనసు పొందుతారయ్యా అన్నాడు. ఈ అగ్నిలో యాతన పడేవాడు. చచ్చిపోయినోడికి ఇంకా ఏ జ్ఞాపకాలు ఉండవని మనం అనుకుంటాం. లేదండి, మృతులైన మన వారందరికీ కూడా మనల్ని గూర్చిన జ్ఞాపకాలు, తాను భూమి మీద జీవించిన జీవితపు జ్ఞాపకాలు స్పష్టంగానే గుర్తుంటాయి. తనకు ఎంతమంది సహోదరులు ఉన్నారో ధనవంతుడికి తెలుసు. వాళ్ళు ఏ బతుకు బతుకుతున్నారో, ఏ బతుకు బతికున్నారో అది కూడా ధనవంతుడికి తెలుసు. వాళ్ళ విషయమై అతను వేదన పడుతున్నాడు. అగ్నిలో బాధపడుతూ తన గురించిన బాధ మాత్రమే కాకుండా, అయ్యో ఈ బాధాకరమైన స్థలంలోకి వాళ్ళు రావద్దు అని అబ్రహామును బ్రతిమాలుతున్నాడు. ఆ లాజరును పంపు, వాళ్ళకు చెప్పించు అంటే అబ్రహాం గారు అన్నాడు, భూమి మీద వారికి ప్రకటించుటకు మోషేయు ప్రవక్తలును ఉన్నారు. మోషేయు ప్రవక్తలును ఉన్నారు, వారి మాట వినాలి, విననోడికి నీగతే పట్టిద్దన్నాడు. అయ్యా, మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళి వాళ్ళకి చెబితే అప్పుడు వాళ్ళు నమ్ముతారు అంటే, లేదు లేదు, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట నమ్మనివాడు, వాళ్ళ మాట విననివాడు మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళి చెప్పినా వినడు. కాబట్టి అలాంటిదేం చేయరు, అక్కడ ఉన్నోళ్ళ మాట నమ్మాలి అని
ఖండితంగా చెప్పేసి ముగించేశాడు అబ్రహాం. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే, ధనవంతుడు లాజరు స్టోరీలో వాళ్ళ ప్రాణాలు తీయబడేటప్పుడే, వాళ్ళ ఆత్మలు వేరు చేయబడేటప్పుడే వాళ్ళు ఏ స్థలాలకు వెళ్ళాలో నిర్ధారణ అయిపోయింది. ధనవంతుడేమో పాతాళ అగ్నికి నిర్ణయించబడ్డాడు, లాజరేమో పరిశుద్ధుల విశ్రమ స్థానం, అది అప్పుడు భూమి కింది భాగంలోనే ఉంది. పాతాళము అనే దానిలో అనేక విభాగాలు ఉన్నాయి. అందులో 2 స్థలాలు అక్కడ కనపడుతున్నాయి. ఒకటి అగ్నితో ఉన్న స్థలం, 2 పరిశుద్ధులు విశ్రమించిన స్థలం. ఈ రెండిటి మధ్యలో ఒక అగాధం ఉంచబడి ఉంది. ఏది? అగ్నికి, పరిశుద్ధుల విశ్రమ స్థానానికి రెండిటికి మధ్య అగాధం ఉంచబడి ఉంది. అగాధం అవతల పరదైసు, పరిశుద్ధుల విశ్రమ స్థానం. అగ్నికి యువతల, అగాధానికి యువతల అగ్ని. అంటే పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రాణం పెట్టక మునుపు పరదైసు అనేది భూమి కింది భాగములోనే ఉన్నది. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టి ఆయన ఆత్మరూపిగా వెళ్ళి చెరలో ఉన్న ఆత్మలకు ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించి చెరను చెరగా కొనిపోయి 3వ ఆకాశంలో పెట్టాడు. ప్రజెంటు పరదైసు 3వ ఆకాశంలో ఉంది. ఇది 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే ప్రస్తుతం పరదైసు ఎక్కడుందో అక్కడ చెప్తున్నాడు పౌలు మహనీయుడు. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తు యేసునందున్న యొక్క మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడును నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడును నేను ఎరుగను, అది దేవునికే తెలియను. 3వ ఆకాశం అన్నాడు చూడండి. తర్వాత అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడి 3వ ఆకాశమునకు కొనిపోబడెను అని, తర్వాత పరదైసులోకి కొనిపోబడెను అన్నాడు. కాబట్టి ప్రజెంటు పరదైసు ఉన్న స్థలము ఎక్కడ అంటే 3వ ఆకాశంలో. ఎప్పుడు తీసుకెళ్ళి పెట్టాడు అంటే ఎఫెస్సి పత్రికలో చెప్తాడు, ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా. ఎఫెస్సి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాలని అది చెరను చెరగా పట్టుకొని పోయాడండి. వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాడు, 3వ ఆకాశంలో పెట్టాడు. ఆయన రక్తము మానవాళి పాప విమోచన క్రయధనము చెల్లింపబడక మునుపు వాళ్ళ విశ్రమస్థానం, మృతుల విశ్రమస్థానం, పరిశుద్ధుల విశ్రమస్థానం భూమి గర్భములో, భూగర్భములో ఉంది, భూమి కింది భాగములో. యేసు సిలువలో రక్త ప్రోక్షణ జరిగించి అందరి పాపములకు విమోచన క్రయధనం చెల్లించిన తర్వాత అధికారికంగా వాళ్ళని తీసుకెళ్ళి 3వ ఆకాశంలో పెట్టేశాడు. ఇంతవరకు మీకు క్లారిటీ ఉందని నేను అనుకుంటాను. అయితే ఇప్పుడు ఈ చనిపోయేటప్పుడే వాళ్ళు ఏ ప్రదేశానికి వెళ్ళాలో నిర్ధారణ అయింది అని చెప్పాను కదా. కొంతమంది ఏమో అగ్నికి, కొంతమంది ఏమో పరదైసుకి. పరదైసు పరలోకం 2 ఒక్కటి కాదండి. పాతాళంలో ఉన్న అగ్ని, నరకాగ్ని 2 ఒక్కటి కాదు, 2 ఒక్కటి కాదు. పరదైసు అంటే పరలోకము ఎలా ఉంటుందో, ఆ మహిమ ఎలా ఉంటుందో అందులో కొంత భాగము ఇందులో మనకు అర్థమవుతుంది. పరదైసు పాతాళములో ఉన్న అగ్ని, నరకాగ్నిలో కొంత భాగమే. అర్థమైందా? మరి ఎందుకు డైరెక్ట్గా పరలోకం తీసేసుకోవచ్చు, పరిశుద్ధుల్ని పాపాత్ముల్ని నరకంలో వేయొచ్చు కదా. మళ్ళీ కొంచెం బ్రేకింగ్ సెక్షన్ ఎందుకు పెట్టాడు అంటే, ఒక వ్యక్తిని పరలోకానికి ఎందుకు తీసుకుంటున్నాడో లాజిక్ చెప్పి
తీర్పు తీర్చి చూపించి ఏ కారణాన్ని బట్టి తీసుకుంటున్నాడో చూపించి అప్పుడు పరలోకానికి తీసుకుంటాడు. 2, పాతాళ అగ్నిలో ఎందుకు ఉంచాడు? డైరెక్ట్గా నరకానికే వేయొచ్చు కదా. అంటే పాతాళంలో దుర్మార్గుల ఆత్మలన్నీ స్టాక్ చేసి వాళ్ళందరికీ ధవళ సింహాసన తీర్పు విధించి ఆ తీర్పులో చెప్తాడన్నమాట ఎన్ని అవకాశాలు ఇచ్చాడో, ఎంత వీడు దుర్వినియోగం చేశాడో, వీడికి ఎంత తెలుసో తెలిసి కూడా ఎందుకు మూర్ఖించాడో, కాబట్టి వాడు నరకాగ్నికి వెళ్ళడానికి పూర్తిగా వాడే బాధ్యుడు అనేది రుజువు చూపించి అప్పుడు వేస్తాడనమాట. ఈ తీర్పు జరగకుండా, ఇందులో స్పష్టత లేకుండా వాళ్ళని పంపించేస్తే మిగిలిన వాళ్ళు దేవుణ్ణి అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఆయన తీర్పులు ఎంత సత్యములో, ఆయన చర్యలు ఎంత న్యాయములో విశ్వ మానవాళికి, ఇతర దూతలకు అందరికీ కూడా అర్థం అయ్యేటట్టు తీర్పు తీర్చి చూపించి అప్పుడు అగ్నికి పంపిస్తాడు, నరకాగ్నికి. అర్థమైందా? రిమాండ్ ఖైదీని ఉంచుతారే అట్లాగన్నట్టు. కాబట్టి పరిశుద్ధుల విశ్రమ స్థానం కూడా అందుకే చెర అని చెప్పబడింది. అందులో యాతన పెట్టబడటం ఏముండదు, కానీ పరదైసులోకి ఒక ఆత్మ చేరితే ఆ పరదైసు మహిమలో ఎంతైనా సంచరించవచ్చు, కానీ అది దాటి మరో ప్రదేశానికి వెళ్ళడానికి దేవుడు ఒప్పుకోడు. నిర్దిష్ట స్థానములో నిర్దిష్ట పరిధిలో ఉండాలి, నిర్ణీతమైన పరిధిలో ఉండాలి. ఇక దాటి ఇష్టం వచ్చినట్టు రావడానికి లేదు. కాబట్టి అందులోనే వాళ్ళు ఉండాలి గనుక, కొన్ని హద్దుల్లో వాళ్ళు ఉంచబడ్డారు గనుక ఒక విధంగా అది చెర. అంతే తప్ప అందులో యాతన పెట్టబడటం ఏమి ఉండదు. అది పరిశుద్ధుల విశ్రమ స్థానం, దేవుని మహిమ కొంత ఉన్నటువంటి స్థలం అది. మృతుల ఆత్మలు, పరిశుద్ధుల ఆత్మలన్నీ అక్కడ స్టాక్ అవుతాయి. పాపాత్ముల ఆత్మలన్నీ కూడా పాతాళ అగ్నిలో స్టాక్ అవుతాయి. రెండిటిని ఒక ఘట్టంలో బయటికి తీసి తీర్పు విధిస్తాడు. ఈ ఆత్మల్ని బయటికి తీసే ఘట్టం జరిగే ప్రక్రియ పేరు పునరుద్ధానం. ప్రజెంటు పరదైసులోనేమో పరిశుద్ధుల దేహాలు కాదు ఆత్మలు ఉన్నాయి. పాతాళంలో పాపాత్ముల దేహాలు కాదు ఆత్మలు ఉన్నాయి. మరి దేహాలు ఏమైనాయి అంటే మంటిలో భద్రపరచబడ్డాయి లేదా సమాధి చేయబడ్డాయి. అర్థమైందా? వాళ్ళు లైన్లో ఉన్నారా? జాగ్రత్తగా వినాలి. వాళ్ళ శరీరాలు కాదు ఆత్మలు అక్కడ భద్రపరచబడ్డాయి. మరి పునరుద్ధానం అంటే ఏమిటంటే, మట్టి దేహముగా పాతి పెట్టబడిన ఈ దేహము దేవుడు పిలిచినప్పుడు మళ్ళా మహిమ దేహముగా తిరిగి లెగుస్తుంది, పునరుద్ధానము చెందుతుంది. ఎట్లా లెగుస్తుంది అంటే, ఏమీ లేని శూన్యంలో నుండి దేవుడు ఈ సృష్టిని చేసినట్టు మంటిలో మంటిగా శూన్యంగా కలిసిపోయినటువంటి దేహము తిరిగి దేవుని పిలుపుతో పునరుద్ధానాన్ని సంతరించుకుంటుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, దీనికి బోల్డంత లాజిక్ పౌలు భక్తుడు చెప్పాడు. నేను చెప్పాల్సిన అవసరం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారానే చెప్పించాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మొత్తం 15వ అధ్యాయం మొత్తం చదువుకోవచ్చు. అందులో ఈ మ్యాటర్ మొత్తం మాట్లాడతాడు. కాబట్టి అందులో చెప్తాడన్నమాట, గోధుమ గింజ భూమిలో విత్తినప్పుడు అది చనిపోయి మళ్ళా తిరిగి బ్రతుకుతుంది. ఇది ఎలాగో పునరుద్ధానం అలాగే అని అందరికీ సుపరిచితమైన ఒక ఎగ్జాంపుల్ చూపించాడు. 15:37 వచనం చూడండి ఒకసారి. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. చచ్చిపోయిన వాళ్ళు ఎలా లెగుస్తారయా, వాళ్ళు ఎలాంటి శరీరంతో వస్తారు అని ఒకడు అడుగుతాడు. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. అబ్బా, నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. అద్దుగో
ఆయన తన చిత్త ప్రకారము శరీరం ఇస్తాడట. ఇక ఎప్పుడు ఈ శరీరం వస్తుంది లైన్లోకి అంటే ఆ వచ్చే శరీరము, ఆ మహిమ శరీరం ధరించుకొని తిరిగి లేచుటని పునరుద్ధానము అన్నారు. ఈ పునరుద్ధానాల విషయంలోకి వచ్చేటప్పటికి ఒక్క రకమే కాదండి, పునరుద్ధానాలు 3 రకములు ఉన్నవి. జాగ్రత్తగా వినాలి, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. 3 రకాలు ఉన్నాయి. ఒకటి, లాజరు నాయును విధవరాలి కుమారుడు, యాయిరు కుమార్తె, ఐతుకు, ఏలియా బ్రతికించిన బాలుడు, ఎలీషా బ్రతికించిన బాలుడు, వీళ్ళ స్టోరీ మీ అందరికీ తెలుసు. అర్థమైందా? కొన్ని పేర్లు చెప్పాను నేను. ఏలియా బ్రతికించిన బాలుడు, ఎలీషా బ్రతికించిన బాలుడు చచ్చిపోయారు. వాస్తవంగా వీళ్ళు తిరిగి బ్రతికింపబడ్డారు భక్తుల ప్రార్థనతో. అలాగే లాజర్ని, చనిపోయిన లాజర్ని కొన్ని దినములైన తర్వాత ప్రభువు లేపాడు. అలాగే యాయిరు కూతుర్ని, ఇంచుమించు 12 సంవత్సరాల వయసున్న అమ్మాయి. అలాగే ఐతుకు అనే మనుషుని పౌలు లేపాడు. దోర్కా అనే ఆమెని పేతురు లేపాడు. ఈ విధంగా భక్తులు చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించారు. కానీ వీళ్ళ శరీరాలు లైన్లోనే ఉన్నాయి. ఆ శరీరాలు చనిపోయిన వాస్తవంగా తిరిగి వాళ్ళు బ్రతికించారు. కాబట్టి చనిపోయి తిరిగి బ్రతుకుట ఇది మామూలు సంగతి. పునరుత్థానము అంటే అసలు దేహము కూడా మార్పు చెందుతుంది. అది విషయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా తిరిగి లేపబడుతుంది అన్నాడు. ఏది? 1 కొరింథీ 15:42. క్షయమైనది అంటే నశించిపోయే శరీరంగా విత్తబడి భూమిలో తిరిగి పునరుద్ధానంతో లేచేటప్పటికి ఎప్పటికీ నశించని అక్షయ శరీరంగా తిరిగి లెగుస్తుంది. అందుకే ఆ మహిమ శరీరం ఆ అక్షయ శరీరంతో లేచినప్పుడు అగ్నిలో పడితే ఇక యుగయుగాలు యాతనే. సావలేడు, బతుకులేడు, యుగయుగాలు యాతన. అదే ఆ అక్షయ శరీరంతో మహిమలోకి చేరితే యుగయుగాలు ఆనందకరమైన జీవితం. అందుకే భక్తులు మొత్తుకొని చెప్పేది, నరకం ఉంది బాబు, మీ పని అయిపోయిద్ది, జాగ్రత్త జాగ్రత్త అని. గమనించారు కదా? రైట్. ఇప్పుడు పునరుద్ధానాలుగా చెప్పబడుతున్నటువంటివి 3 రకాలు అన్నాను కదా. ఇందులో ఒకటి మోషే శరీరమును గూర్చినటువంటి సంగతి. మోషే చనిపోయాడు, మృతి పొందాడు అని మనకి ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. ద్వితీయోపదేశకాండం ముగింపు మనం కానీ చూడగలిగితే మోషే మృతి పొందెను దేవుని మాట చొప్పున అనే మాట ఉంటుంది. మోషే చనిపోయాడు, కానీ ఆయన సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికి తెలియలేదు అన్నాడు. ఎందుకు తెలియలేదు అంటే అసలు సమాధిలో మనిషి లేడు. ఎందుకు అంటే మోషే భవిష్యత్తులో చనిపోయిన మానవ దేహాలను దేవుడు తిరిగి లేపబోతున్నటువంటి పునరుద్ధానానికి సాదృశ్యంగా ముందే మోషే లేపబడ్డాడు. అందుకే మోషే శరీరాన్ని లేపడానికి వచ్చినప్పుడు ప్రధాన దూతయగు మిఖాయేలు మోషే శరీరమును పునరుద్ధానము చెందించడానికి వచ్చినప్పుడు అపవాదితో తర్కము జరిగింది అని యూదాపత్రికలో చెప్పాడు. యూదాపత్రికలో అపవాది మోషే శరీరమును గూర్చి తర్కించినప్పుడు మిఖాయేలు అతనిని దూషింపక, సాతాను, యెహోవా నిన్ను, ప్రభువు నిన్ను గద్దించుగాక, ప్రభువు నిన్ను గద్దించుగాక అన్నాడు తప్ప ఆయన దూషించలేదు అని ప్రస్తావించాడు.
అంటే అంత్య దినముల్లో కొంతమంది దౌర్భాగ్యులు తయారై మహాత్ముల్ని దూషిస్తారు అనే మాటను గురించి మాట్లాడుతూ ఈ ఉదంతాన్ని ఎత్తాడు. మోషే శరీరము మహిమను సంతరించుకున్నది, తిరిగి లేచాడు మోషే. ఎందుకు అంటే ఇప్పుడు మీరు గమనించాలి, ఏలియా కూడా మహిమ దేహమునే ధరించుకున్నాడు. ఏలియా ఆరోహణం కాక మునుపు మానవ మట్టి దేహమే కలిగి ఉన్నాడు. కానీ అగ్ని రథములను గుర్రములను కనబడి ఏలియాను ఎలీషాను వేరు చేసి యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆరోహణము చేయించినప్పుడు ఏలియా దేహము మార్పు నొందింది. అర్థమైందా? ఏలియా మహిమ దేహమును స్వతంత్రించుకున్నాడు. మీరు గమనిస్తే కొండ మీద యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు సీమోను, పేతురు, యాకోబు, యోహాను చూస్తున్నారు. యేసు ప్రభుతో పాటు వారికి ఎవరు కనపడ్డారు? మోషే, ఏలియాలు కనబడ్డారు. ఇప్పుడు ఏలియా అంటే ఆరోహణం అయ్యాడు, దేహం మార్పు చెందింది, ఆయన మహిమ శరీరం ధరించుకున్నాడు అంటానికి కొంచెం మనకి అర్థమవుతుంది. మరి ఏలియా మృతి పొందాడని ఉంది కదా, మోషే మృతి పొందాడని ఉంది కదా, సారీ, ఏలియా ఆరోహణం అయ్యాడు, మోషే మృతి పొందాడని ఉంది కదా. మోషే మృతి పొందితే మరి ఎప్పుడు లేచాడు, ఎప్పుడు మహిమ దేహాన్ని ధరించుకున్నాడు అంటే మిఖాయేలు వచ్చి మోషేని ఆరోహణం లేదా పునరుద్ధానం చెందించి ఆరోహణం చేయించాడు. కాబట్టే ఏలియా ఏ పొజిషన్లో కనపడ్డాడో మోషే కూడా అదే పొజిషన్లో కనపడ్డాడు. గమనించాలి. వాస్తవంగా ఈరోజు కొంచెం అసౌకర్యంగా ఉంది, అయినా చెప్తున్నా. చాలా ముఖ్యమైన విషయాలు ఇవి, దయచేసి మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. మీరు చక్కగా వీటిని జ్ఞాపకం చేసుకోండి, చెప్పే రిఫరెన్సెస్ని మీరు రాసుకోండి, తర్వాత మీరు కూడా ధ్యానించుకోండి. మోషే శరీరమును పునరుద్ధానము చెందించాడు. ఎందుకు అంటే భవిష్యత్తులో మృతుల్ని దేవుడు తిరిగి లేపబోతున్న దానికి సాదృశ్యంగా మోషే లేచాడు. అలాగే యేసయ్య రాకడలో ఉండేటువంటి పరిశుద్ధులు డైరెక్ట్గా దేహాలు మార్పు చెంది ఎత్తబడే ఘట్టానికి గుర్తుగానేమో హనోకు, ఏలియాలు దేహముతోనే ఆరోహణం అయ్యారు, అంటే దేహము మార్పు నొంది. కాబట్టి ఈ రెండు ఉదంతాలు రెండు విధములైనటువంటి సంభవాలకు సాదృశ్యాలుగా జరిగినాయి. కాబట్టి మోషే పునరుద్ధానం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక దాన్ని ప్రక్కన పెడితే రెండవది మోషే పునరుద్ధానం అనేది మాత్రం దేవుడు పరిగణలో తీసుకోవాలా, పునరుద్ధానాల లెక్కలోకి తీసుకోవాలా. జరిగింది పునరుద్ధానమైనా దాన్ని మనకు సంఖ్యలోకి చేర్చలేదు, కానీ రెండు పునరుద్ధానాలు సంఖ్యలోకి చేర్చాడు. మోషేది ఒక్కటిదే పునరుద్ధానం, కానీ భవిష్యత్తులో సార్వత్రిక పునరుద్ధానాలు రెండు జరగబోతున్నాయి. సార్వత్రిక పునరుద్ధానాలు అంటే ప్రపంచం మొత్తం మీద చనిపోయిన పరిశుద్ధుల శరీరాలు మళ్ళా మొత్తం తిరిగి లేచేటువంటి పునరుద్ధానాన్ని మొదటి పునరుద్ధానం అన్నాడు. ఇది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొన వారు ధన్యులు. కొంచెం పైకి చదువు, 4, 5 కూడా చదువు. 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. లేకపోతే ఇంకా కొంచెం పైకి 2వ వచనం నుంచి లేదా 3వ వచనం నుంచి చదువు. 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అపవాది బంధించబడ్డాడు. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద చదవమంటున్నా. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసనుల ఇండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును, మరియు
క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. చూడండి, వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఇప్పటికే చనిపోయిన వాళ్ళు, ప్రభువునందుండి భక్తులుగా ఉండి చనిపోయిన వారు, భవిష్యత్తులో చనిపోబోతున్న వారు, క్రూర మృగము అంత్య అబద్ధ క్రీస్తు పాలనలో కూడా సార్వత్రిక సంఘమంతటిలో కొంతమంది హతసాక్షులైన వాళ్ళు, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును క్రూర మృగము చేత శిరచ్ఛేదము గావించబడిన వారు, ఆ ముద్రను తిరస్కరించిన వారు, ఆ ప్రతిమకు నమస్కరించే విషయంలో తిరస్కరించిన వారు. దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు సంఘము అంత్యాబద్ధ క్రీస్తు పాలనలో ఉండబోతుంది అనడానికి ఒక గొప్ప రుజువు ఇది. లేదు అప్పటికే సంఘం వెళ్ళిపోతుంది, అప్పటికే సంఘం వెళ్ళిపోతుంది, ఆ ఉండేవాళ్ళంతా ఇశ్రాయేలు జనాంగం అని కొంతమంది తెలియజేశారు. అయితే దాని విషయంలో కూడా సమాధానం ఏంటంటే, వాడి పరిపాలన 3.5 ఏండ్లు ఇశ్రాయేలు కూడా ఆమోదిస్తుంది. అర్థమైందా? 3.5 ఏండ్లు. ఆ 3.5 ఏండ్లలో దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును, ఈ రెండు కూడా తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు చేసే కార్యాలు. వీటిని బట్టి శిరచ్ఛేదము గావించబడతారు, చంపబడతారని ఉంది. కాబట్టి ఇశ్రాయేలు జనాంగం ఆమోదంతోనే వాడి పాలన ప్రారంభమవుతుంది. కాబట్టి వీళ్ళెవరు మరి? వాడి ముద్రను తిరస్కరించిన వారు, వాడి ప్రతిమకు నమస్కరించని వారు, దేవుని వాక్యమును ప్రకటించిన వారు, సాక్ష్యమును ప్రకటించిన వారు. ఎవరు వీళ్ళు? సంఘమే. సంఘములో కొంతమంది వ్యక్తులు, భక్తులు. వీళ్ళు అంతకు మునుపు ఆదాము మొదలుకొని అంత్యాబద్ధ క్రీస్తు పాలనలో హతసాక్షులుగా మృతి పొందేటువంటి భక్తుల వరకు ఎంతమంది అయితే నిత్య జీవానికి నిర్ణయించబడ్డారో, రక్త ప్రోక్షణ ద్వారా రక్షణని నమ్మారో, గొర్రెపిల్ల రక్తము చేతనే మనకు విమోచన, యేసు రక్తము చేతనే మనకు రక్షణ అని విశ్వసించారో, వీళ్ళందరూ కూడా పునరుద్ధానము చెందుతారు. దాన్ని మొదటి పునరుద్ధానం అన్నాడు. ఆ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులునై ఉందురు అన్నాడు. అద్దిల ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు అన్నారు. ఇప్పుడు మోషే పునరుద్ధానం ఒకటి ఉంది. తర్వాత మత్తయి సువార్తలో యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు మృతులు కొంతమంది లేచారు, సమాధులు తెరవబడి కొంతమంది లేచారని ఉంది. అదొక సస్పెన్స్. వాళ్ళెవరు? లేచి తమ వారికి అగుపించారని ఉంది. తర్వాత ఎటుపోయారు వాళ్ళు? అదొక మ్యాటర్. ప్రభు చిత్తమైతే మళ్ళీ ఒకసారి దాని గురించి కూడా కొద్దిగా చెప్పుకుందాం. అయితే మోషే పునరుద్ధానము, అలాగే యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టినప్పుడు మత్తయి సువార్తలో సమాధులు తెరవబడి లేచిన వాళ్ళది కూడా మరి పునరుద్ధానమే అవుతుంది. ఎందుకంటే దేహాలతో లేచారు వాళ్ళు, అనేకులకు అగుపించారు. ఇవి రెండు చిన్న సంగతులు పక్కన పెడితే సార్వత్రికంగా జరిగే పునరుద్ధానాలు 3 రకాల పునరుద్ధానాల్లో మొట్టమొదటిది చెప్పా, మోషేది. మత్తయి సువార్తలో యేసు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు చనిపోయిన వాళ్ళు తిరిగి లేచినటువంటిది ఒకటి, అదొక టైపు. రెండవది పరిశుద్ధులందరూ కలిసి ఒక్కసారే పునరుద్ధానము చెందేటువంటి ఘట్టము. అది ఎప్పుడు జరిగిద్ది అంటే యేసు 2వ రాకడలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది తెసలోనికైలోకి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం సమాధి కార్యక్రమాల్లో బాగా విన్న వచనం. అది చదువు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకునే నిమిత్తము. లైవ్ లో ఉన్నోళ్ళు వింటున్నారా? జాగ్రత్తగా.
నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసునందు మృతి పొందిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. తర్వాత మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అది క్రీస్తునందు నుండి మృతులైన వారు ఫస్ట్ లెగుస్తారు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు, నూతన నిబంధన భక్తులు కావచ్చు, ప్రభువునందుండి మృతులైన వాళ్ళందరూ కూడా ఫస్ట్ వాళ్ళు లేవాలి. తర్వాత మనము మార్పు చెందుతాం. చదువు. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. అది సజీవులమై ఒకవేళ మనం నిలిచుంటే మనకి హనోకు ఏలియాలకు వచ్చినట్టు మహిమ శరీరం వచ్చేస్తుంది. దాన్ని బట్టి ఇక మనం మృతులందరూ కూడా పునరుద్ధాన మహిమ శరీరాలతో పునరుద్ధాన మహిమ శరీరాలతో లేచారు కదా, ఆ వాళ్ళతో కలిసి మనం కూడా ప్రభువుని ఎదుర్కోవటానికి మేఘముల మీద కొనిపోబడతాం. మధ్య ఆకాశానికి అంటారు కదా, అది ఆకాశ మండలమునకు కొనిపోబడదు అని ఉంది అక్కడ. అది సంగతి. ఇది మొదటి పునరుద్ధానం అన్నాడు. ఇప్పుడు ఈ లైవ్లో ఉన్న వాళ్ళల్లో మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా ప్రభువుని ఎరిగిన వాళ్ళు నిద్రించి ఉంటే వాళ్ళని మీరు ఆ వేళ చూస్తారు. మొత్తాన్ని మనం చూస్తాం. ప్రభువునందుండి మృతులైన వారందరినీ కూడా మనం చూస్తాం. ఎందుకంటే మొత్తం లేచి వచ్చేస్తారు. వాళ్ళతో మనతో వాళ్ళు కలుసుకుంటాం, మొత్తం కలిసి వెళ్ళిపోతాం ప్రభు దగ్గరికి. ఇది మొదటి పునరుద్ధానం. ఈ పునరుద్ధానంలో ఎవడు పాలు పంపులు పొందుతాడు అంటే, ఎవరు యేసు నిజరక్షకుడని విశ్వసించాడో, ఆయన చెప్పినటువంటి మాటలకు విధేయత చూపి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది క్రీస్తునందు విశ్వాసముతో తన బ్రతుకాలమంతా ప్రభువును వదలకుండా హత్తుకొని ఉండువాడు. ఇలా ఉండేవారు ఎంత మంది ఉన్నారో వారందరూ కూడా మొదటి పునరుద్ధానంలో పాలు సంపాదించుకుంటారు. దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా దేవుడిచ్చిన అవకాశాలు తిరస్కరించి దేవునికి అవిధేయత చూపి రక్షణ పొందురా బాబు, ఉచిత రక్షణ అనే అవకాశం ఇచ్చిన పనికి మాలిన కుంటి సాకులు చెప్పి దేవునికి అవిధేయత చూపినటువంటి మూర్ఖులు, గర్వాంధులు, అవిధేయులు, పాపములు కడగబడటానికి ఇష్టపడని వారు, అసహ్యమైన దాన్ని ప్రేమించి జరిగించిన వారు మొత్తం రెండవ పునరుద్ధానంలో లెగుస్తారు. మొదటి పునరుద్ధానమేమో యేసు రెండవ రాకడలో జరిగిద్ది. ఆ మొదటి పునరుద్ధానంలో ఎంతమంది అయితే సమాధుల్లోంచి లేచారో, భూమి మీద నుండి మార్పు నుండి ఎత్తబడ్డారో వాళ్ళందరూ, వాళ్లతో పాటు ఇశ్రాయేలు జనాంగము మొత్తం కలిపిందే క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరము, వధువు. దేవునికి స్తోత్రం. తర్వాత ఈ మొదటి పునరుద్ధానం అయిపోయిన తర్వాత, యేసయ్య రాకడ అయిపోయిన తర్వాత, ఇశ్రాయేలు జనాంగం కూడా సంఘములో చేర్చబడిన తరువాత, అంతా కలిసి వధువు అయిపోయిన తరువాత ఏం జరుగుతుంది అంటే, 1000 ఏండ్ల పాలన ప్రారంభమవుతుంది. బాగా వినాలి. 1000 ఏండ్ల పాలన ప్రారంభమవుతుంది. సంఘ వధువు కంప్లీట్ అయి ప్రభు చెంతకు చేరిన తరువాత సంఘ వధువుని పట్టమహిషిగా పెట్టుకొని ప్రభువు ఈ భూమి మీద, అక్షరాల ఈ భూమి మీదనే, ఈ మట్టి లోకంలోనే 1000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని ఆయన పరిపాలించవలసి ఉన్నది. ఇది యెషయా గ్రంథ ప్రవచనం. మస్తు సార్లు మీరు చదువుకొని ఉంటారు. తర్వాత ఇందాక చూపించిన ప్రకటన గ్రంథ 20లో
వారు క్రీస్తుతో కూడా 1000 ఏండ్లు రాజ్యము చేసిరి. వీరు బ్రతికిన వారై, ఎవరు? ప్రభువునందుండి మృతులైన మృతులు, ప్రభు రాకడలో సజీవులుగా ఉన్నవాళ్ళు అంతా కలిపి మహిమ దేహాలు ధరించుకొని వధువయ్యారు కదా. ఇక వాళ్ళు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు ఈ భూమి మీదనే. అప్పుడు మనం కూడా ఈ ప్రాంతాలన్నీ దర్శించవచ్చు, చూసుకోవచ్చు. ఇక్కడ మేము కూటం పెట్టేవాళ్ళం, ఇక్కడ మేము కూర్చునేవాళ్ళం, ఇక్కడ మేము ప్రార్థన చేసుకునేవాళ్ళం. కొద్దిగా అప్పటికి ఏమైనా షేపులు మారిపోతాయేమో కానీ ప్లేస్ అయితే ఉంటుంది. ఎందుకంటే భూమి ఎక్కడికి పోదుగా. చాలా వార్తలు, హడావుడి, భూ విలయం, భూనాశనం, భూమికి అట్లయింది, భూమికి ఎట్లయిందని. నేను దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా, భూమి సమూలంగా నాశనం కావటానికి కనీసం ఇంకా 1000 సంవత్సరాలు కాలం ఉంది. ఇంకొక 1000 సంవత్సరాల వరకు కూడా భూమండలం సంపూర్ణ వినాశనం పొందదు. ఎందుకంటే ఎక్కడన్నా ప్రకంపనలు వచ్చినా, ఎక్కడన్నా ఏదన్నా జరిగినా కొద్ది గొప్ప తప్ప అసలు టోటల్గా భూమి మొత్తం లయమైపోయే ఘట్టము ఇంకా 1000 ఏండ్ల తర్వాత కానీ జరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక రాకడ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువ సమయము లేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి సంఘమంతా. 2100 దాకా కూడా రాకడ ఉంటుంది, ఆగుతుంది అనే దానికి మనం గ్యారంటీ చెప్పలేం. ఎందుకంటే సమయం ముంచుకొచ్చేస్తుంది. అందరూ చెవులు రిక్కించుకొని వినండి. కనీసం 2100 దాకా కూడా ఛాన్స్ లేదు, 80 దాకా కూడా ఛాన్స్ లేదు. యేసయ్య రాకడకు ఇంకా దగ్గరకు వచ్చేసింది. పర్టికులర్ డేట్ చెప్పలేం కానీ ఒక అంచనా అయితే చెప్పగలం. బైబిల్ గ్రంథంలో ఇచ్చినటువంటి సూచనల మేరకు ఆ నిడివిని ఇప్పుడున్న పరిణామాలను బట్టి చూసుకుంటే ఇగో ఇంత కాలంలో ఇక జరగబోతుంది అనేదైతే ఒక అంచనా చెప్పొచ్చు. ఏమేం జరుగుతాయి అంటే, ప్రపంచములో కరెన్సీ అనేది రద్దయిపోయి అంతా మనీ మొత్తం కూడా ఫోన్పే, గూగుల్ పే, ఆ పే ఈ పే వచ్చినాయిగా ఇప్పటికే. ఇక భవిష్యత్తులో నగదు రహిత పరిపాలనలు వచ్చేస్తాయి. మనీ మొత్తం కూడా అకౌంట్లలో ఉంటుంది, అంతా కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. ఇప్పటికే గవర్నమెంట్స్ ఆలోచనలు చేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, కరెన్సీ నోటుకు కూడా కరోనా అంటిద్ది అని గట్టిగా శాస్త్రవేత్తలు చెప్తే డబ్బులు ఇప్పుడే తీసేస్తారు, ఇప్పుడే రద్దు చేసేసిద్ది గవర్నమెంట్. మొత్తం అవసరమైతే మనీ నోట్లన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొని లెక్క చూసుకొని ఆ అమౌంట్ అంతా కూడా వాళ్ళకి అవసరమైతే వాళ్ళ అకౌంటుల్లో గవర్నమెంటు వేసి ఆ నోట్లన్నీ కాల్చే అవకాశం ఉంటుంది. కానీ కరెన్సీకి కరోనా అంటదు అనే ఒక మాట చెప్పినందున ప్రజెంట్ నోట్ రన్నింగ్లో ఉంది. ఒకటి. రెండవది, ఈ కరెన్సీ లైన్లో ఉన్నంత వరకు బ్లాక్ మనీ సమస్య ఉంటుంది. ఎప్పుడైతే ఈ కరెన్సీ లేకుండా అందరి డబ్బు అకౌంట్లలోకి వెళ్ళిపోతుంది అనుకో, ఇక ఎవడు తోక జాడించడానికి లేదు, నాటకాలు ఆడటానికి లేదు. వాళ్ళ మనీ అంతా కూడా అకౌంట్లో గవర్నమెంట్కు విధితమే కాబట్టి చక్కగా పన్ను వసూలు చేసుకుంటుంది, ట్యాక్స్. నోట్ల రూపంలో ఉంది కనుకనే ఇప్పుడు మనీ కొంత దాచిపెట్టి ట్యాక్స్ తప్పించుకోవడానికి పన్నాగాలన్నీ బన్నుతూ ఉన్నారు. అందుకే మొన్న నోట్ల మార్పిడి, పాత నోట్ల రద్దు పెట్టింది. ఎందుకంటే డబ్బుని దాచిపెట్టుకున్న వాళ్ళంతా ఇక పనికిరాదు, ఇక తగలబెట్టుకుంటారని. లేదా సచ్చినట్టు బయటకు వచ్చి ఏదో రకంగా బయట పెడతారని. కాబట్టి ఈ సూచనలన్నీ ఏం అర్థమవుతుందంటే, మనీ మొత్తం కూడా
అకౌంట్లలోనే ఉంటుంది, కరెన్సీ రద్దయిపోతుంది తొందరలోనే. దీనికైతే ఎక్కువ టైం లేదు. అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలనలో మన అకౌంట్లన్నీ కూడా వాడి చేతిలో ఉంటాయి. నువ్వు ఏదన్నా వస్తువు కొనాలన్నా, అమ్మాలన్నా, మనీ లేకపోతే డబ్బుని లావాదేవీలు జరపడానికి ఉపయోగించాలన్నా, ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది కదా, తర్వాత బ్యాంక్ కార్డు ఏదో ఉంటుంది, దాన్ని ఏమంటారు, పాన్ కార్డు, కిల్లీ కార్డు ఉంది కదా, అది. కాబట్టి ఇప్పుడు అవి రెండు తప్పనిసరి అవుతున్నాయి. పాన్ కార్డు, కిల్లీ కార్డు, కిల్లీ అన్న పాన్ అన్న అదే లేదు, తర్వాత ఆధార్ కార్డు. ఇవి రెండు లేకుండా నడవట్ల. ఈ మనీ మొత్తం కూడా కరెన్సీ రూపంలో రద్దయిపోయి అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోయినప్పుడు మనం గ్రహించాలి, దగ్గరకు వచ్చేస్తుంది అని. రెండవది, ప్రజెంట్ యుద్ధాలు ఢీ అంటున్నాయి కానీ జరగట్లేదు కదా. ఇంకా కొద్ది కాలంలో ఊహించని యుద్ధములు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి. అశాంతి ప్రారంభం. ఇప్పటికే అశాంతి స్టార్ట్ అయింది భయంకరంగా కరోనా దెబ్బకి. ఎవరికి మనశ్శాంతి లేదు. భక్తి చేసేవాడి భక్తి కూడా వేదనగానే అయిపోయింది. హోటల్ పోయి తినేవాడు కూడా మనశ్శాంతిగా తింటలేదు. వడ్డించేవాడి చేతులు చూడనే సరిపోయింది. వాస్తవం నేను చెప్పేది. చాలా అన్ని కూరగాయలు కొనుక్కునేడానికి పోయినోడికి కూడా మనశ్శాంతి లేదు. దానికి ఏమన్నా కరోనా ఉందేమో. ప్రార్థన చేయించుకున్నాను, అయ్యగారి దగ్గరికి పోవడానికి కూడా విశ్వాసికి భయమే, అయ్యగారికి ఏమన్నా కరోనా ఉందేమో. విశ్వాసి దగ్గరకు వస్తుంటే అయ్యగారికి కూడా భయమే, ఆ విశ్వాసికి ఏమన్నా కరోనా ఉందేమో. వైద్యం చేయడానికి డాక్టర్ వస్తే పేషెంట్కి భయమే, డాక్టర్ గారికి ఏమన్నా వచ్చిందేమో, అందరికి వైద్యం చేస్తుంటాడు. కానీ ఎవ్వరూ మనశ్శాంతిగా లేరు. అందరూ భయం గుప్పెట్లోనే బతుకుతున్నారు. నాకు వచ్చిద్దేమో. నేను చెప్పాను, నువ్వు వచ్చినా ఏం కాదు, దాని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. నేను దీని గురించి బాగా వేదన పడి కొన్ని ప్రాణాలు పోవటం చూసా, భయపడి అదురుపోయి చచ్చిపోయారు నేను చూశాను. అందుకని చెప్తున్నా, అదురుపోయి భయపడి. అందుకే ప్రార్థనా విజయాల్లో ఈ మ్యాటర్ పెట్టాలి, చెప్పాలి ఇది అని చెప్పని నేను అందులో ఆ మ్యాటర్ మాట్లాడింది. లేకపోతే మంచి విషయాలు, వేరే సంగతులు ఉన్నాయి ప్రార్థనా విజయాలు, కానీ అవి పెట్టలా. ఇది ఎందుకు పెట్టానంటే, మనుషులు దీని విషయంలో ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థమైనందున ఖచ్చితంగా ఇది నా ధర్మంగా నేను చెప్పాలి. ఇక వాళ్ళు వినకపోని నాకు అనవసరం. ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులకు నా వంతు స్పందన నేను స్పందించానా లేదా, నా బాధ్యత అది. అందరిలాగా కాదు, వ్యతిరేకంగా. అందరేమో అది అంత భయంకరం, ఇంత భయంకరం అంటే, నేను నా ఆలోచనల్లో ఒక విషయం, ఒక లాజిక్ చెప్పాను నేను. మానవ శరీరం మొత్తం కూడా రకరకాల దశలు, బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య, 4 దశలు. ఈ 4 దశల్లో బాల్య దశ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. ఈ శరీరం చాలా సెన్సిటివ్గా, సున్నితంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువ. ఇంతమందిని బలి తీసుకుంటున్న కరోనా అని చెబుతున్నారు కదా. మరి ఒక్కసారి నేను అది కూడా అడిగాను, శిశు మరణాలను గురించినటువంటి లెక్కలు ఏవైనా తెలిసి ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని. ఆ రోజు నేను నిన్ననే నేను అది అప్లోడ్ చేసింది, మాట్లాడి. ఏమనుంటే తెలియజేయండి అని నేను అడిగాను. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళని పరిగణలో తీసుకుంటే మొత్తం పెద్దోళ్ళే. కొంతమంది అన్నారు అది డేంజరు, మీరు ఇలాగా చెప్తే భయం లేకుండా బరి తెగిస్తారేమో, నెగ్లెక్ట్గా ఉంటారేమో అని ఒక బిడ్డ ఎవరో అన్నారు. నేను అట్లా నెగ్లెక్ట్గా ఉండమని కాదు, జాగ్రత్తలు తీసుకోమని కూడా చెప్పాను. మాస్క్ పెట్టుకోండి. ఎందుకు ఇప్పుడు కడిగేసుకోవడానికి నీళ్లు ఉన్నాయని బురదలోకి పోవటం బుద్ధిహీనత అవుతుంది కదా.
కాబట్టి భయపడకండి అని చెప్పాను, అంతేగాని పూర్తిగా ఇక మీ ఇష్టం వచ్చినట్టు తిరిగేసేయండి అని చెప్పాలా నేను. ఒకవేళ నీ కరోనా పాజిటివ్ వచ్చిందా, భయపడొద్దు, ఏం కాదు. ముందు దాని గురించిన భయం తీసేసుకోమని ప్రజల్ని హెచ్చరించాను. 1, 2, 3, 4 సార్లు. అరే బంధు ప్రేమ దూరం అయిపోయింది, సమాజ ప్రేమ దూరం అయిపోయింది, సహోదర ప్రేమ దూరం అయిపోయింది దీని దెబ్బకి. కనీసం 2 బ్రదర్స్ ఎంతో ఆత్మీయులేదు, ఎదురుపడ్డా కూడా ఒకరినొకడు అనుమానించుకునే పరిస్థితి. నేను వీడితో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా, కరోనా ఉందేమో, అదే విధంగా అవతలోడు కూడా ఆలోచించుకోవటం. నేను అంటున్నాను, మీరు అంతసేటు వికృతంగా దాని గురించి ఊహించుకొని అనవసరంగా గుండెలు ఆగిపోయే పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఇప్పుడు శరీరాలన్నిటిలోకి పసిపిల్లల శరీరం చాలా సున్నితం. అయితే ఒక కుటుంబంలో ఒక పెద్దకు వచ్చిందండి, ఒక ముసలాయనకు వచ్చింది కరోనా. ఆ ఇంట్లో మరి చిన్న చిన్న పసిబిడ్డలు ఉన్నారు కదా, పసికందులు ఉన్నారు కదా. మరి ముసలాయనకు వచ్చినప్పుడు అంతకంటే స్పీడ్గా ఆ పసిపిల్లలకి రావాలి. ముసలాయన కంటే ముందు ఆ పసిపిల్లల ఎఫెక్ట్ కావాలి, కానీ కావటలా. మరీ పొత్తిళ్లలో పసిపాపలు ఎంత చిన్న పాపలండి, ఆ పాపల శరీరం ఇంకా సున్నితంగా ఉంటుంది. అప్పుడు అలాంటి పాపల మరణాలు, అలాంటి పసికందుల మరణాలు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉండాలి. మరేది అంత ముసలోళ్ళు, పసిపాపలు. ప్రచారం వచ్చింది, ఎలాగైతే వచ్చిందో పోయినోళ్ళు కూడా అలానే పోతున్నారు. ఇదంతా ప్రచారం ఎఫెక్ట్ అన్నమాట. నంబర్ 1 భయం. ఆ భయం కూడా ఎందుకు వచ్చిందంటే ప్రచారాన్ని బట్టి వచ్చింది. ప్రచారంలో ఏం చెప్పారు, పసిపిల్లలకి ముసలి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది కనుక ఈ వ్యాధి వలన యవనస్తులు కోలుకుంటారు, కానీ పసిపిల్లలు ముసలి వాళ్ళు ఇక కోలుకునే ఛాన్స్ లేదు అని కన్ఫామ్ చేసి చెప్పినందున పసిపిల్లలకేమో వీళ్ళు ఇంత కన్ఫామ్ చేసి చెప్పారన్న సంగతి తెలియదు కాబట్టి వాళ్ళకేం కాలేదు. ఇక ముసలి వాళ్ళకి బాగా వాళ్ళకి రెండో పని కూడా ఉండదు, ఈ ముసలి వాళ్ళకి రెండో పని కూడా ఉండదు. ఆ టీవీ పెట్టుకోవడం పొద్దుగూకులు అదే చూసి 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 ఆ వార్తలు అయ్యి రకరకాల న్యూస్లు చూసి చూసి పసిపిల్లలు ముసలోళ్ళు అంటే ముసలోడు అంటే నేనేగా. జలుబు, దగ్గు, తుమ్ము మొదలైన లక్షణాలు ఓవర్ హీట్ వల్ల రావచ్చు, నీళ్ళ మార్పిడి వల్ల రావచ్చు, కొన్నిసార్లు మరి ఋతువులు వచ్చినప్పుడు వాతావరణంలో కలిగే మార్పుల వల్ల రావచ్చు. ఏది జలుబు, దగ్గు, తుమ్ము. కొంచెం జలుబు రాగానే, కొంచెం దగ్గు రాగానే, కొంచెం తుమ్ము రాగానే అమ్మో నాకు ఈ జబ్బు వచ్చిందేమో అని భయపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు ముసలాళ్ళు. చిన్నపిల్లలు ముసలి వాళ్ళే దీనివల్ల ప్రాణాలు కోల్పోతారు అన్నప్పుడు ముసలివాళ్ళు ఎంతమంది పోయారో పిల్లలు కూడా అంతకంటే రెట్టింపు సంఖ్య కనపడాలిగా. కానీ పిల్లలకి ఏం కావట్లే, ఎందుకో తెలుసా, వీళ్ళు చూపించిన బూచి చూడటానికి వాళ్ళకి తెలివి లేదు. అందుకే పిల్లలు క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు 1 సంవత్సరం పసిబిడ్డ దగ్గరికి, లేకపోతే ఒక 6 నెలల పసికందు దగ్గరికి వెళ్ళి అమ్మా కరోనా పిల్లలకు వస్తుందంట, పిల్లలు పోతారంటమ్మా, నీ ఇష్టం అని చెప్పు. ఆ బుడ్డదానికి ఏం తెలుసు, మనం ఇలా చేతులుపుతా మాట్లాడుతుంటే అని అమాయకంగా చూస్తుంది. అదే పెద్ద ముసలాడికి చెప్పు, ముసలావిడికి చెప్పు, అమ్మ బాబోయ్ నాకు కూడా వచ్చిద్దేమో, నేను కూడా పోతానేమో. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దాని గురించి భయంకరంగా ఆలోచించారో, ఈ ప్రచారాలు ఎవరైతే బలంగా నమ్మారో, బ్రదరు అట్లా మీరు తేలిగ్గా మాట్లాడవాకండి, డాక్టర్లు కూడా చనిపోతున్నారు, మీకేం తెలుసు అంటే డాక్టర్ మనిషి కాదా, డాక్టర్ మాత్రం భయపడడా? ఇప్పుడు డాక్టర్ మనిషి కాడా, డాక్టర్కి మాత్రం భయం ఉండదా? ఇంకా చెప్పాలంటే మన సామాన్య మనుషులందరికంటే కూడా డాక్టర్లకు ఎక్కువ భయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి భయానికి ఇక్కడ వేరియేషనే లేదండి. వైద్యుడని, రోగి అని, సామాన్యుడని, చదవరని,
జ్ఞానవంతుడని ఏమీ భయానికి భేదాలేం లేవు. ఎవరైనా భయపడే అవకాశం ఉంది. భయం వల్ల చనిపోయే అవకాశం కూడా ఉంది. నేను చెప్పాను కదా, మా వాడు దిగిన రైల్వే స్టేషన్లో ఇండోనేషియా వాళ్ళు దిగారు అన్నప్పుడేమో ఆ న్యూస్ వీడు విన్నాడు ఇంటికి వచ్చి. వయ్యా నిన్న నేను అక్కడికేగా వెళ్ళొచ్చింది అనుకున్నాడు. వెంటనే రోగ లక్షణాలు కనపడ్డాయి. ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టు, వెంటనే కొంచెం అని పొడి దగ్గు, కరోనా లక్షణాలు అయ్యాయి కదా. వెంటనే లక్షణాలు స్టార్ట్ అయినాయి. తర్వాత మరుసటి రోజు న్యూస్ మారింది. ఆ స్టేషన్ కాదు మరో స్టేషను, వాడు అనుకున్న స్టేషన్ కాకుండా ఇంకో స్టేషన్ పేరు బయటకు వచ్చేసరికి క్షణాల్లో లక్షణాలు అన్నీ పోయినాయి. అసలు ఏం లేదు. చాలా స్పష్టంగా చెప్పాను. విచిత్రం ఏంటంటే సమస్య చిన్నదే కానీ నాకు అనిపించింది ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు యుద్ధాల్లో కాపాడాడు విచిత్రంగా. మరి ఒకసారి అయితే చెట్ల చప్పుడుతో కూడా శత్రువుల్ని దరిమేశాడు, చెట్ల కొమ్మల శబ్దంతో. మరి సూర్యుని యొక్క సూర్యోదయం సూర్యాస్తమయం టైంలో నీళ్లు రక్తవర్ణంలో కనపడేటట్టు చేసి దానివల్ల కొంతమందిని శత్రువుల్ని హతం చేశాడు. ఏమీ లేదు వాస్తవంగా, కానీ వాళ్ళ హృదయాల్లో భయము వణుకు పుట్టించి విస్తారమైన రథాలు గుర్రాల చప్పుడు వినిపించి కొంతమందిని నేనేం చేశాడు. వాస్తవంగా లేవై కానీ అవి ఉన్నట్టు చూపించి వేసేసాడు. ఈరోజు జరుగుతుంది కూడా అదే అని నాకు కన్ఫామ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే దేవుడి ఫీలింగ్ ఏంటంటే మీ మొఖాలకు వైరస్ అల్లా పంపించాలా అయ్యింది, ఆ ప్రచారం చాలరా మిమ్మల్ని చంపటానికి అన్నట్టు అనుకున్నాడేమో నేను అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ గట్టిగా. మీకు ఒరిజినల్గా వైరస్ ఏం పంపించాల్సిన అవసరం లేదు, ఆ ప్రచారం చాలు మీకు. నీ పిరికి గుండెలకు అన్నట్టు. ప్రియులారా, చూడండి ఇప్పుడు జరుగుతున్న ప్రశాంతత లేని పరిస్థితి, అశాంతి. ఇప్పుడేమో దీనివల్ల అశాంతి, భవిష్యత్తులో యుద్ధాల వల్ల అశాంతి, తర్వాత తెగుళ్ళ వల్ల అశాంతి, రకరకాలుగా అశాంతి అశాంతి అశాంతి. తెగుళ్ళు తగ్గిందిరా బాబు అంటే కరువు, కరువు తగ్గిందిరా బాబు అంటే యుద్ధాలు. అయ్యా మాకు యుద్ధం లేని ప్రపంచం కావాలని ఎవరికి వాళ్ళు నినాదాలు చేసుకుంటా. రెండు దేశాలు విడివిడిగా ఉంటే యుద్ధం జరుగుతుంది కనుక రెండు కలిసిపోతే యుద్ధం లేని పరిస్థితి వస్తుందని ప్రపంచ దేశాల నాయకులంతా ఏకమై ఒక నిర్ణయానికి వచ్చి ఏకాభిప్రాయము గలవారై ఒక వ్యక్తికి పట్టం కడతారు. ఇదంతా కూడా భవిష్యత్తులో కొద్ది కాలంలో జరగబోతుంది. ఇప్పుడు కరోనా ఎలాగైతే ఒక కదలిక తీసుకొచ్చిందో ప్రపంచ మానవాళిలో, ఇక భవిష్యత్తులో రాబోతున్న రోజుల్లో ఇదే విధంగా ఉంటుంది. ఇక ఉలిక్కిపాట్లు ఈ జరిగి 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 మీరు అనుకుంటున్నారేమో ఎప్పుడుకో అని. కాదు, రాకడ గురించి హెచ్చరిక చేస్తుంటే ఎప్పుడుకో అనుకున్నారు. నేను కూడా సంఘంలో అంత ఫ్రీగా ఆరాధన జరుగుతున్నప్పుడు పలుమార్లు హెచ్చరించా, ఇప్పుడున్న పరిస్థితులు ఇక ముందు కాలంలో ఉండబోవు, ఇప్పుడున్న అనుకూల వాతావరణం ఇక ముందు ఉండబోదు. ఇంతవరకు గడిచిపోయిన రోజులే మంచి రోజులు, ఇక రాబోతున్నవన్నీ కూడా డేంజర్ రోజులు. ఆయన రాకడ దగ్గరకు వచ్చే కొద్దీ ఇక భీకర పరిస్థితిలో ఎవరికోళ్ళు జాగ్రత్త పడండి. సమీపంలో ఉండి అందిస్తున్నప్పుడే దేవుని మాటలు శ్రద్ధగా వినండి. విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకోండి. నమ్మకత్వంగా దేవునితో అనుబంధం కలిగి ఉండండి. మరణానికైనా సిద్ధపడండి, ప్రభువుని మాత్రం వదలకండి అని పలుమార్లు హెచ్చరించాను. నేను చెప్పినప్పుడు కొంతమంది అనుకొని ఉండొచ్చు ఎప్పుడో కదా అని. జస్ట్ ఆల్ నైట్లో అదే అంశం చెప్పాను, మళ్ళా ఆల్ నైట్కి ఇంకా కూటమే లేదు. ఆల్ నైట్లో అంశం చెప్పానండి,
ఫిబ్రవరి ఆ, మార్చి 2వ శనివారం రోజు ఆన్లైన్ జరిగింది. మార్చి 2వ శనివారం ఆన్లైన్ జరిగింది. ఇక మళ్ళీ ఏప్రిల్ ఆన్లైన్ లేదు. ఉందా? ఇంకెక్కడ? ఎక్కడదక్కడ లాక్డౌన్ మొత్తం బ్రేక్ అయిపోయింది. ఆ మార్చి 2వ శనివారం జరిగిన ఆన్లైన్లో హెచ్చరించా, నేను మీకు అందినా అందకపోయినా, కలిసినా కలవకపోయినా, మీకు సమీపంలో ఉన్న దూరంలో ఉన్న మీరు దేవునితో అనుబంధం కలిగి ఉండాలనేదే నా తపన, నా ప్రయాస. మీరు దేవునితో లింక్ అయితే నేను మీకు దగ్గరలో ఉన్న దూరంలో ఉన్న మీ విశ్వాసం కాపాడుకుంటారు. నా సహవాసం మీకు లేకపోయినా దేవునితో మీరు సహవాసం చేయటం నేర్చుకుంటే ఇక మీ విషయంలో నా బాధ్యత తీరినట్టే అని నేను ఆ రోజు చెప్పా. దేవునికి స్తోత్రం. మళ్ళా ఆన్లైన్ చెప్పడానికి ఇంకా వాళ్ళు లేరాడ. ఇంకెక్కడ ఉన్నారు? ఇక ఎవరు తిప్పల వాళ్ళే వింటున్నారా లైవ్లో వాళ్ళు? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. ఇంతవరకు ఈ సమస్యకు ఒక పరిష్కారం రాలా. అదిగో వ్యాక్సిన్, ఇదిగో వ్యాక్సిన్ అని చెప్తుంటే రాత్రి V6లో, అదేనా V6 ఏంటది, తీన్మార్ వార్తల్లో చెప్తున్నాడు ఒక ఆయన, అమెరికా శాస్త్రవేత్త ఒక ఆయనతో మాట్లాడుతూ ఆయన చెప్పాడు అన్నమాట, ఒక దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారంగా వ్యాక్సిన్ కనుగొనాలి అంటే 4 రకాలుగా ట్రయల్స్ చూసుకోవాలి. మొత్తం 12 నుంచి 15 సంవత్సరాల కాలం పడుతుంది అన్నాడు. అయినా అవన్నీ కూడా ఇప్పుడున్న అనుకూల వాతావరణంలో సింపుల్గా ఎంత తక్కువగా వేయాలన్నా కనీసం సంవత్సరం పైన పట్టుద్ది అని అన్నాడు. ఏది? వ్యాక్సిన్ కోసం. అంటే ఇంకా ఒక సంవత్సరం అన్నట్టు. నేను చెప్తున్నా, అసలు ఆ న్యూస్లు ప్రచారం చేయటం కన్నా ప్రభుత్వాలు చక్కగా ప్రజల్లోకి చైతన్యం తీసుకొచ్చి, ఇప్పుడు ఐసోలేషన్ వార్డ్స్, క్వారంటైన్ సెంటర్స్ ఇవన్నీ నడుస్తున్నాయి కదా, కేసులు పిచ్చగా పెరిగిపోతున్నాయి. ఎంతమందిని ఆపుతుంది గవర్నమెంట్? నా ఆలోచన అయితే ఇక ఇవి కూడా కాస్త ప్రక్కన పెట్టి హోమ్ ఐసోలేషన్, చక్కగా బలహీనత కనపడింది, కాస్త జలుబు దగ్గు తుమ్ము లక్షణాలు కనపడుతున్నాయంటే ఇంట్లోనే ఒక గదిలో ఉండి చక్కగా హోమ్ క్వారంటైన్ కానీ హోమ్ ఐసోలేషన్ కానీ ఏర్పరచుకొని, ఆల్రెడీ చిన్నగా ఆలోచనలకే వచ్చారులే, చిన్నగా ఏం లేదు, ఆ ప్రజల్లోకి చైతన్యం తీసుకొని రావాలి. భయాన్ని ఎలాగైతే ప్రచారం చేశారో అలాగే దీని గురించిన అనుకూలమైన విషయాలు కూడా ప్రచారంలోకి తీసుకొచ్చి దీని గురించి ప్రజలకి అర్థమయ్యేటట్టు అవగాహన కల్పించి కాస్త వాళ్ళని గుండె దిటోపరిచి ఇళ్లలోనే ఉండి వాళ్ళు వైద్య సదుపాయం పొంది బాగుపడేటట్టు గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచన చేసి ఇలాగ చేస్తే కొంతమేర సద్దుమణుగుతుంది. రెండవది ఇంకొకటి చేస్తే ఇంకా సూపర్గా సద్దుమణిగిద్ది. అదేంటంటే వ్యాధి వచ్చి తగ్గిన వాళ్ళని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయాలి. ఇంతమంది సచ్చారు, ఇంతమంది ఇదైపోయారు అని చూపించడం కాకుండా, ఇంతమంది ఈరోజు విడుదలయ్యారు, ఇంతమంది ఈరోజు తగ్గి ఇళ్ళకి వెళ్ళారు, ఈరోజు ఇంతమంది డిశ్చార్జ్ అయ్యారు, ఈరోజు ఇంతమంది డిశ్చార్జ్ అయ్యారని డిశ్చార్జ్ అయ్యేటువంటి వ్యక్తుల్ని, ఆ సంఖ్యని హైలైట్ చేసి చూపించాలి. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి అవసరమైతే మీడియాతో మాట్లాడాలి. అప్పుడు ప్రజల్లో ముందు మానసికంగా ధైర్యం ఏర్పడుతుంది. బరి తెగించకుండా కొంచెం హెచ్చరించాలి. తగ్గుతుందిలే అని ఎట్లా పడితే అట్లా తిరగకండి, జాగ్రత్త వహించండి. నేను చెప్తున్నా, ఎన్ని లాక్డౌన్లు పెట్టండి, ఎన్ని తిప్పలు పడండి, ఏంటి దాని ఉధృతిని మనం అడ్డగించలేం. కాబట్టి ప్రజల్లోకే చైతన్యం తీసుకొచ్చే విధంగా మనం మాట్లాడి వాళ్ళకి మనం ప్రచారం చేయగలిగితే తప్పకుండా కొంతమేర అనేక ప్రాణాలని, కొంతమేర కాదు చాలా
ప్రాణాలని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. అందుకే నేను పూనుకున్నా. ఏం పూనుకున్నా అంటే వ్యతిరేక ప్రచారాలు కాదు, అంత ఇంత అని భయంకరంగా దాని గురించి చెప్పి ప్రజల్లో దాని గురించి వాళ్ళ ప్రాణాలు తీసేదానికి వ్యతిరేక ప్రచారాలు కాదు. వ్యాధి వచ్చిన వాడికి కూడా ఏం కాదు అనే భరోసా ఇచ్చి ఆ మనిషి క్షేమంగా ఇల్లు చేరడానికి ఉపయోగపడే ధైర్యం కలిగించే మాటలు మాట్లాడాలని నిర్ణయించుకున్నాను నేను. దేవునికి స్తోత్రం. వాస్తవాలే. నేను ఒక లాజిక్ అడిగాను, నాకు ఆన్సర్. పసిపిల్లలకి ఏది పెద్దోళ్ళు ఎందుకు అవుతున్నారు? పెద్దోళ్ళ కంటే పిల్లలు ఇంకా సెన్సిటివ్ కదా. మరి అన్ని మరణాల కంటే శిశు మరణాల రేటు ఎక్కువ ఉండాలి కదా. శిశు మరణాల రేటు ఎక్కువ ఉండాలి కదా. ఎందుకని లేదు? కాబట్టి ఈ ఒక్క లాజిక్ అర్థమైతే చాలామందికి హాయిగా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. పిల్లలకి ఎందుకు ఏం కావటం లేదంటే వాళ్ళు భయపడరు కాబట్టి. పెద్దోళ్ళు ఎందుకు పోతున్నారంటే వీళ్ళకి భయం ఉంది కాబట్టి. అంతే. అంటే అసలు సమస్య వైరస్లో ఏం లేదు, అది విషయం. కాబట్టి ఇక రాబోతున్న పరిస్థితులు, ఇప్పుడు ఈ ఒక చిన్నదాని గురించి ఇంత గందరగోళం అయిపోయింది, రేపు ఒరిజినల్గా కూడా మరికొన్ని విషయాలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ సంభవాలన్నీ జరుగుతున్నప్పుడు మనకు ఏమర్థమవుతుందంటే ఇక రాకడ సమీపం అవుతుంది, రాబోతున్నాడు. ఇశ్రాయేలు జనాంగం అంతా ఒక రాజ్యముగా ఏర్పడాలి అనేది ఒక సూచన. అదైతే జరిగింది. 1948లో వాళ్ళు ఒక స్వతంత్ర రాజ్యం అయ్యారు. ఇప్పుడు మళ్ళా పాత నిబంధన క్రమంలో మరి దేవాలయ నిర్మాణానికి పూనుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ ఒకటొకటి జరుగుతూ ఉన్నప్పుడు వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇక రాకడ ఎక్కువ లేదు. అందుకే చెప్తున్నా 2100 దాకా కూడా అవకాశం లేదు. ఒకవేళ దేవుడు చిత్తమై ఇంకొక 30 ఏళ్లకో, ఒక 20 ఏళ్లకో, ఒక 10 ఏళ్లకో ఆయన వచ్చాడు అనుకో, మన లక్కు కుదిరి ఆయన రాకడ అయిన తరువాత 3.5 సంవత్సరాలకి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ అయిన 3.5 సంవత్సరాలకి ఇక 1000 ఏండ్ల నీతి పాలన భూమి మీద స్టార్ట్ అయ్యిద్ది. దేవునికి మహిమ. అది రాకడ వస్తుంది. యేసుప్రభు వస్తాడు, సంఘాన్ని తీసుకొని వెళతాడు. తర్వాత ఇశ్రాయేలు జనాంగం మారు మనసు పొందుతుంది. ఇశ్రాయేలు జనాంగాన్ని సంఘంతో కలుపుకోవటానికి ఒలీవల కొండ మీదకి వస్తాడు. అప్పుడే కొండ రెండుగా చీలుతుందని జకర్యా గ్రంథ ప్రవచనం నెరవేరేది. ఇశ్రాయేలు మారు మనసును గూర్చి. అంటే టోటల్గా 1000 ఏళ్ల పాలనకు కూడా ఎక్కువ టైం లేదు. దేవునికి స్తోత్రం. సంతోషంగా చెప్పండి, గట్టిగా చెప్పండి. రాకడ ఎప్పుడైతే జరుగుతుందో అది జరిగిన 3.5 ఏళ్లకు 1000 ఏళ్ల పాలన స్టార్ట్ అయింది. ఇక ఓకే. ఆ 1000 ఏళ్ల పాలనలో ఉండేవాళ్ళు ఎవరు? మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందిన వాళ్ళు, పరిశుద్ధులు. 1000 ఏళ్ల పాలన అయినాక, రాజా బాగా విను, 1000 ఏళ్ల పాలన అయిన తర్వాత ఒక్కసారి సాతాను తాను బంధింపబడిన స్థలం నుంచి విడుదల చేయబడతాడు. వాణ్ణి రిలీజ్ చేస్తాడు. అగాధంలో బంధించాడుగా, ప్రకటన 20 అధ్యాయంలో. ఆ బంధించిన తర్వాత 1000 ఏళ్ళు భూమి మీద యేసయ్య నీతి పాలన జరిగినాక, 1000 ఏళ్ళు గడిచినాక వాడికి మళ్ళా విడుదల వస్తుంది. వాడు విడుదల పొంది వచ్చి మళ్ళా జనాన్ని మోసం చేయటం మొదలు పెడతాడు. ఈ వీళ్ళు కూడా 1000 ఏళ్ళు యేసయ్య నీతి పాలన చూసి, ఒరే నువ్వు వచ్చి ఇప్పుడు మాకు ఇవన్నీ చెప్తున్నావు, మరి ఇప్పటిదాకా మేము ఆ నీతిమంతుని పాలన చూసాము, చాలా అద్భుతంగా ఉంది, ఇక నీ మాట మేము విన్నాం, మాకు ఆయనే కావాలి అని అంటారా? అనరు. వీడు రావటమే
అసలు ఎలా భరిస్తున్నారు ఈ నియంత పాలన? వరే, ఒక బార్ షాపు లేదు, ఒక వ్యభిచారం లేదు, ఒక దొంగతనం లేదు, ఎవడి మీద నా కోపం వస్తే చంపేదానికి లేదు, ఏమీ లేదు. అసలు ఎలా తట్టుకుంటున్నారు ఈ నియంత పాలన అని ప్రసంగం మొదలు పెడతాడు వీడు. మొత్తం మళ్ళీ మారు మనసు పొందేవాడు ఎవడు ఉండడు అందులో. ఎందుకు చెప్పండి అంత ఖరాఖండిగా చెప్తున్నాను అంటే, వధువు ఆల్రెడీ రెడీ అయిపోయి ఆయన పక్కన చేరింది. దేవునికి స్తోత్రం. ఇక అందులో ఆ 1000 ఏళ్ల నీతి పాలనలో మారు మనసు పొంది మళ్ళీ వధువులో చేరేదానికి లేదు. ఆల్రెడీ వధువు రెడీ అయిపోయింది. అందుకే రాకడ కల్లా రెడీ కావాలి. ఒకళ్ళు తెలివితేటలు ఉపయోగించి నేను అవసరమైతే 1000 ఏళ్ల పాలనలో మారు మనసు పొందుతాలే, యేసయ్య వచ్చి సంఘాన్ని తీసుకొని పోయిన తర్వాత విడవబడ్డ వాళ్ళలో నేను మారు మనసు పొందుతాలే. ఎందుకంటే విడవబడ్డ వాళ్ళల్లో కూడా కొంతమంది మారు మనసు పొందుతారని నమ్ముతున్నారు కొంతమంది. అయ్యా విడవబడ్డ వాళ్ళలో కొంతమంది మారు మనసు పొందే అవకాశం ఉంటే వాళ్ళు కూడా మారినాకనే వస్తాడు ఆయన. ఎందుకంటే వధువు అనే కంప్లీట్ పర్సన్ తీసుకొని పోవటానికి వస్తాడు, కానీ కొన్ని భాగాలు రెడీ అయ్యి కొన్ని భాగాలు రెడీ కానీ అమ్మాయిని తీసుకొని పోవటానికి కాదు. అంటే అర్థం కావటానికి అలాగా స్త్రీతో పోల్చి చెప్పాను. ఆఖరి వ్యక్తి వరకు కంప్లీట్గా రెడీ అయిపోయి మొత్తం ఇక ఫిక్స్డ్ అయిపోయింది. ఇక నేను అనుకున్న వధువు రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు రెండవ రాకడ జరుగుతుంది. రెండవ రాకడ అయిపోయిన తరువాత ఇక విడవబడ్డ వాళ్ళలో 2 ప్రజలు ఉంటారు. ఇశ్రాయేలు జనాంగం ఒకటి, అన్య జనాంగం ఒకటి. ఈ ఇశ్రాయేల్ జనాంగానికైతే వాగ్దానం ఉంది, వాళ్ళు మారు మనసు పొందుతారు, వాళ్ళు సంఘంలో కలుస్తారు. ఇక వాళ్ళు సంఘంలో కలవటంతో దేవుని ప్రణాళిక ప్రకారం వధువు కంప్లీట్ అయిపోతుంది, అంతే. ఆ తరువాత ఇక ఉన్నాళ్లలో మళ్ళా కొంతమందిని వధువులో కలపటానికి అవకాశం లేదు. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొందారో ఆ ప్రజలు, దేవుని ప్రజలుగా అబ్రహాము సంతతిగా గుర్తింపబడిన ఇశ్రాయేలు జనాంగము, వాళ్ళు మొత్తం కలిసినదే సంపూర్ణ క్రీస్తు వధువు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎవరెవరు? యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందిన ప్రజలు, అంత్యకాలంలో మారు మనసు పొందబోతున్న ఇశ్రాయేలు జనాంగం, 2 కలిసిందే సంపూర్ణ క్రీస్తు వధువు. అర్థమైందా? ఇక రెడీ అయిపోయింది. తర్వాత ఇక 1000 ఏళ్ల పాలనలో మారు మనసు పొందటం, మళ్ళీ కొంతమంది రాండ్రా ఇందులో గెలవండి అనే దానికి లేదు. మరి ఎందుకు 1000 ఏళ్ల పాలన అంటే, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడుటకు, తరువాత విడవబడిన వారికి, ఒక మాటకు వస్తే అపవాదికి కూడా అది ఒక ఛాన్స్ అన్నట్టు. వాడు కూడా తర్వాత రిలీజ్ చేయబడ్డ తర్వాత జనములను మోసపరచకుండా వాడు కూడా మారు మనసు పొందొచ్చు. కానీ లేదు, వాడు చేయడా పని. నా మాటగా చెప్తున్నానులే, వాడి పిల్లలకి వాడికి మొత్తానికి ఛాన్స్, ఫైనల్ ఛాన్స్ అది. సైతాను గాడికి కూడా ఒక ఛాన్స్ అనుకుంటాను. ఇక భూమి మీద విడవబడ్డ బ్యాచ్ ఉన్నారు, 1000 ఏళ్ల పాలన చూసి కూడా మళ్ళీ ఈడి మాటలు నమ్మేవాళ్ళు. వాడి బ్యాచే, వాడి సంతానమే. సైతాను కాకపోయినా వాడి సంతానానికైనా ఆఖరి అవకాశం. కానీ వీళ్ళు లోబడరు. ఏం చేస్తారో తెలుసా? ఆడి మాట విని 1000 సంవత్సరాలు దేవుని ప్రేమను రుచి చూసి, క్రీస్తు ప్రేమను అనుభవించి, వాడు వచ్చి చెప్పగానే వాడి మాటకు సపోర్ట్ చేస్తారు. చేసి వాడితో కలిసి పరిశుద్ధుల శిబిరమును ముట్టడి వేసి యేసు ప్రభు మీదికి, యేసయ్య మీదికే యుద్ధానికి వెళ్తారు. అలాగ ఎప్పుడైతే వాళ్ళు ఇక ప్రభు మీదికి డైరెక్ట్గా యుద్ధానికి వచ్చారో, అదే గోగు మాగోగుల యుద్ధం. దేవునికి స్తోత్రం. గోగు మాగోగు వారిని పోగు చేసుకొని పరిశుద్ధుల శిబిరం మీదకి తీసుకొస్తాడని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు
సముద్రము వలె ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని అబ్బో చాలా మంది ఉంటారంట. మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అయినంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రేమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకముల నుండి అగ్ని దిగి వచ్చి ఈసారి యేసయ్య యుద్ధం చేయడు. యేసయ్య యుద్ధం చేయడు. యేసయ్య ఎప్పుడు యుద్ధం చేస్తాడంటే అర్మగిద్దోని యుద్ధం. ఇశ్రాయేలు మీదికి అంత్య అబద్ధ క్రీస్తు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు ఒలీవల కొండ మీద ప్రత్యక్షమై కొండను మధ్యకు చీల్చి ఇశ్రాయేలు నా లోయలో భద్రపరిచి అప్పుడు పోగైనటువంటి అంత్య అబద్ధ క్రీస్తుని వాని బృందాన్ని ఫైట్ చేసి అప్పుడు దొక్కుతాడనమాట మొత్తాన్ని భయంకరంగా. అది అర్మగిద్దోని యుద్ధం. అందులో యేసయ్య యుద్ధం చేస్తాడు. అర్థమైందా? ఆ యుద్ధంలో వాళ్ళని హతం చేసి ఆ అబద్ధ ప్రవక్తని అంత్య అబద్ధ క్రీస్తు అని చెప్పుకున్న ఆ క్రూర మృగాన్ని ఇద్దరిని ఆ పాత ఆ అగాధములో అగ్నిగుండంలో పడేస్తాడు. అగ్నిగుండంలో పడేస్తాడు, నరకాగ్నిలో. అర్థమైందా? దాన్ని అర్మగిద్దోని యుద్ధం అంటారు. ఇది ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము చివరి వచనాల్లో చూసుకో ఒక్కసారి. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. దేవునికి మహిమ. 19వ వచనం 19 మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిది. వారి మాంసమును పక్షులనియు కడుపారా తినేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరతడు? గుర్రం మీద కూర్చున్న ఆయన ఎవరో? అది. అయితే 1000 ఏండ్ల పాలన అయిన తరువాత వీడు అగాధంలో నుండి బయటికి వచ్చి సాతాను మనుషులందరినీ గోగు మాగోగులను సమకూర్చి పరిశుద్ధుల శిబిరమును ముట్టడి వేయడానికి వచ్చినప్పుడు యేసయ్య యుద్ధం చేయడు. ఇక డైరెక్ట్గా తండ్రి యొద్ద నుండి అగ్ని వచ్చి మొత్తాన్ని నాశనం చేసిద్ది. ఎప్పుడైతే ఇక వాళ్ళందరినీ కాల్చి వేస్తుందో ఇక అంతటితో చాప్టర్ క్లోజ్. అప్పటికి ఇక భూమి మీద ఉన్న మనుషుల మొత్తానికి ముగింపు, ఈ భూగ్రహానికే ముగింపు. అర్థమైందా? అసలు ఇక అప్పుడు పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయి. ఇక భూగ్రహమే దాని ఉనికిని కోల్పోతుంది. పేతురు 2 పత్రిక 3వ అధ్యాయంలో చెప్పిన ప్రవచనం అప్పుడు నెరవేరుతుంది. ఎప్పుడైతే మొదటి పునరుద్ధానంలో లేచిన వాళ్ళు 1000 ఏండ్ల పాలన అయిపోతుందో, వాళ్ళు 1000 ఏళ్ల పాలన చేసి ముగిస్తారో, ఆ తరువాత 2వ పునరుద్ధానం జరుగుతుంది. మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందే వాళ్ళు ఎవరంట? నీతిమంతులను పరిశుద్ధులు అన్నాడు కదా. ఏది? మొదటి పునరుద్ధానంలో ఉన్నాళ్ళు. వీళ్ళు నీతిమంతులు పరిశుద్ధులు అంటే 2వ పునరుద్ధానంలో లేవబోతున్నాళ్ళు అనీతిమంతులు దుర్మార్గులు అన్నమాట. ఈ వీళ్ళందరికీ తీర్చే తీర్పే ధవళ సింహాసనపు తీర్పు. దేవునికి స్తోత్రం. మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందిన వాళ్ళకేమో న్యాయపీఠపు తీర్పు. అది మనకి ఏ మహిమనివ్వాలో నిర్దేశం చేసే తీర్పు అన్నమాట. నరకానికి పంపించే తీర్పు కాదు. మనకు జరిగే తీర్పు నరకానికి పంపించే తీర్పు కాదు. ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తీసం పొందామో ఆ తీర్పు తప్పించుకున్నాం. ఇక మనకున్న తీర్పు ఏంటంటే న్యాయపీఠపు తీర్పు.
అందులో మనం ఎవరెవరు దేవుని కోసం ఎంత త్యాగం చేశామో, ఎంత కష్టపడ్డామో, ఎంత ప్రయాసపడ్డామో, ఎన్ని ఆత్మల్ని రక్షించామో, ఆత్మల రక్షణ కొరకు ఎంత వెచ్చించామో, ఎన్ని రకాలుగా తిప్పలు పడ్డామో, దానంతటిని ఉద్దేశించి వారి వారి పని కొలది వారికి జీతం ఇచ్చుటకు న్యాయపీఠపు తీర్పు. మళ్ళీ అక్కడ నాకేంది ప్రభా తక్కువ మహిమ, ఇప్పుడు ఉదాహరణకి నేను విజయ్ ఉన్నాం, నేను అనుకుంటాను విజయ్ కంటే నేను ఎక్కువ సేవ చేశానని. రేపు అక్కడ పోయినాక మళ్ళా నన్ను విజయ్ కిందే డ్యూటీలో వేయచ్చు. విజయ్ని నా మీద నాయకుడిగా పెట్టి దేవుడు అతనికి పరిచారకుడుగా ఉండు నాయన, ఇక ఆయన కింద నువ్వు ఇలాంటి జాబ్ చేయాలి అన్నాడు అనుకో. జాబ్ అంటే ఏదో బానిసత్వంగా చేయటం అని కాదు, ఆయన నాయకత్వం కింద నేను నడవాల్సిన పరిస్థితి దేవుడు ఏర్పరిచాడు అనుకో. నేను ఫీలింగ్ ఇవ్వకూడదు, ఫీలింగ్ ఇస్తాను. ఏం ప్రభా విజయ్ ఏం చేశాడండి, అసలు నేను కదా ఎక్కువ చేసింది, ఆయనకి ఎక్కువేంది నాకు తక్కువేందంటే ఇట్లా అడిగావు ఇప్పుడు చెప్తా అని న్యాయపీఠపు తీర్పులో చూపించేది అది. నువ్వు ఇంత చేసావురా, బాగానే ఉంది, విజయ్ ఇంతే చేశాడు, కానీ ఇదేమో నా చిత్తంలో ఉంది, ఇదేమో నా చిత్తానికి వెలపట్టుంది. విజయ్ ఏమో నేను చెప్పిన వాక్యక్రమంలో సరితూగాడు, నువ్వేమో వాక్యక్రమంలో తోగలేదు. విజయ్ ఇంత నమ్మకంగా మరి నా చిత్తము నెరవేర్చాడు, నువ్వేమో ఇన్నిసార్లు ఎదురొచ్చావు. కాబట్టి మరి నీకు బహుమానం ఇద్దాం అనుకున్నా, కానీ నీకంటే ఎక్కువ బహుమానం అతడే యోగ్యుడిగా నిర్ధారణ అయ్యాడని మర్యాద ఒప్పుకుంటే ఏం లేదు, లేకపోతే ఎవరి సినిమా వాళ్ళకి చూపిస్తాడు. అందరికి చూపిస్తాడనే భయం వద్దు, భయపడకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందికి భయం, నా సినిమా ఇంకా వాళ్ళకి చూపిస్తాడేమో, ఎంత భయము. అట్లేం ఉంటుందండి. నేను ఎందుకు తక్కువ ఉండాలి ప్రభువా, నేను అంతకంటే ఎక్కువ కష్టపడితేనేని నీవు అనకుండున్నట్లు నీ ప్రయాస ఎంతో, నీ సహోదరుల ప్రయాస ఎంతో, ఎవరికి ఏ మహిమో నిర్ధారణ చేయటానికి, న్యాయము తీర్చడానికి న్యాయపీఠపు తీర్పు. ధవళ సింహాసన తీర్పు ఎందుకయ్యా అంటే, ఈ రెండవ పునరుద్ధానంలో లెగుస్తారుగా తేడా బ్యాచ్ మొత్తం. ఆదాము మొదలుకొని, ఆదాము దగ్గర నుండి, ఆదాము అంటే ఆదాము రాడు రెండవ తీర్పులోకి, ఎందుకంటే ఆదాము కూడా రక్త ప్రోక్షణ నమ్మాడు, కొడుకులకు ఆయనే చెప్పింది. కయ్యూను దగ్గర నుండి ఎంతమంది అయితే దుష్టమోకున్నారో, దుర్మార్గపు బ్యాచ్ ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని తిరస్కరించి, దేవుని మాట పెడచెవిన పెట్టి, రక్షణను నిర్లక్ష్యం చేసి, తృణీకరించి దేవ విరోధులుగా నడుచుకున్నారో మొత్తానికి ధవళ సింహాసనపు తీర్పు. అందులో చెప్తాడు, ఒరే నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చాను, ఇన్ని ఛాన్సులు ఇచ్చాను, ఇన్నిసార్లు నిన్ను దర్శించాను, నువ్వు వినలేదు గనుక ఇదిగో నీకిది అని. అప్పుడు రెండవ పునరుద్ధానంలో లేచిన వాళ్ళందరికీ జరిగించేటువంటి తీర్పే ధవళ సింహాసనపు తీర్పు. ఆ తీర్పు జరిగినప్పుడు భూమి ఆకాశములు ఆయన సముఖమున నిలువ చోటు కనబడకపోయెను. భూమి ఆకాశాలు అడ్రస్ లేకుండా పోతాయని అక్కడే చెప్పాడు 11వ వచనంలో. 11వ వచనం నుంచి చదువు. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న యొక్కని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు ఈ మృతులైన వాళ్ళు మళ్ళీ ఎట్లా వచ్చారు? మొదటి పునరుద్ధానం అయిపోయింది, మళ్ళీ ఎక్కడ మృతులు వచ్చారు? ఎవరు? వీళ్ళు రెండో పునరుద్ధానం బ్యాచ్. వీళ్ళందరూ పాప ప్రక్షాళన పొందని రకాలు, అవకాశం ఇచ్చినా వినియోగించుకొని మూర్ఖులు. రెండవ పునరుద్ధానంలో వచ్చేసి లైన్లోకి ధవళ సింహాసన తీర్పులోకి వచ్చేసి దేవుని ముందు నిలబడతారు. ఆ సింహాసనం మందు ప్రభు ఆసీనుడే మొత్తానికి తీర్పు తీర్చి ఇక వాళ్ళ మొత్తాన్ని కూడా
శిక్షలోకి తీసుకెళ్లేటువంటి జడ్జిమెంట్. ఈ పునరుద్ధానము, నిత్యమైన తీర్పు, ఈ రెండు ఒకదాంతో ఒకటి మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన దీనిలో తీర్పులు మరియు పునరుద్ధానం. సంఘానికి తీర్పు ఉంది, అదేమిటంటే న్యాయపీఠపు తీర్పు. తర్వాత రక్షణ పొందని వారికి తీర్పు ఉంది, అదేమో ధవళ సింహాసనపు తీర్పు. ఒక మనిషి చనిపోయేటప్పుడే వాడు పరదైస్కి వెళ్ళాలా పాతాళానికి వెళ్ళాలా అనే తీర్పు జరుగుతుంది. ఇదేమో మనిషి మృతి చెందబోయేటప్పుడు జరిగే తీర్పు, స్థల నిర్ధారణ కొరకు జరిగే తీర్పు. అర్థమైందా? అట్లా ఈ తీర్పులు అలాగే పునరుద్ధానాలు రెండు ఒకదాంతో ఒకటి మిక్స్ అయి ఉంటాయి. ఇకపోతే నిత్యమైన తీర్పు అని ఎందుకన్నాడంటే, న్యాయపీఠపు తీర్పు అయిన తరువాత సంఘానికి ఎవరెవరికి ఏ మహిమ నిర్ణయించాడో ఇక నిత్యత్వం అంతా అదే మహిమలో ఉండాలి. అర్థమైందా? మళ్ళీ అక్కడ నేను కష్టపడి కొంచెం డెవలప్ అయ్యి నేను ఇంకొంచెం ప్రమోషన్ పొందుతా ప్రభువా అంటే లేదు ఆ ఛాన్స్. అక్కడ నువ్వు ఏ తిప్పలు పడ్డా ఇక్కడే. అక్కడికి పోయి మళ్ళా నేను కుస్తీ చేస్తాను ప్రభువా, నాకు మళ్ళీ మహిమ పెంచు ప్రభువా అంటే కుదరదు. నీకు ఎక్కువ మహిమ కావాలన్నా తక్కువ మహిమ కావాలన్నా, ప్లాట్ఫామ్ బతుకు కావాలన్నా సింహాసనం కావాలన్నా ఏదైనా నువ్వు ఇక్కడే డిసైడ్ చేసుకోవాలి. ఆదివారం కూడా కనీసం దేవుడు అవకాశం ఇచ్చినా కూడా సన్నిధికి రానోడను ప్రభు కోసం హతసాక్షి అయినోడు ఇద్దరు ఒకటేనా? ఇద్దరిని ఒకటే చేస్తే ఆయన ఎట్లా న్యాయవంతుడు అవుతాడు, అది ఎట్లా న్యాయం అవుతుంది? అందుకే కుదరదు అట్లా. క్రీస్తు కోసం తన ప్రాణాన్ని పెట్టినోడను రక్షణ బాప్తీసం పొంది కూడా కనీసం ఆదివారం కూడా చర్చికి సరిగా రాని, కనీసం రోజులో ఒక్కసారి నా ప్రార్థన చేయని పనికి మాలినోడు ఇద్దరు ఒకటేనా? అందుకని ఈ పనికి మాలినోడు ఒకవేళ అక్కడ ప్రభు దగ్గరికి వస్తే చెబుతాడు అనమాట, నువ్వు ఇక్కడికి వచ్చిందే గ్రేట్ రా బాబు, ఇంకా నీకు బహుమానమా, పెద్ద ఎర్రిముఖం వేసుకొని చూస్తున్నావు, పక్కకు పో అంటాడు. పరువు పోయిద్ది. ఇంకా నాకేం ప్రభు, నాకేం లేదా అంటే ఏం లేదయ్యా. ఇల్లుగా అలాగే దుర్బోధ చేసి, లేకపోతే తప్పుడు బోధ చేసి, లేకపోతే సంఘాన్ని సరైన విధంగా సిద్ధపరచకుండా, ఓ పద్ధతి పాడు లేకుండా గడ్డి కర్ర కొయ్యకాల్లాగా అలాంటి వాటిని పెట్టి సంఘాన్ని కట్టినోడు, విశ్వాసాన్ని కట్టుకున్నోడు కూడా ఏం మిగలదు అక్కడ. ఇల్లు గాలిపోయినోడు ఒట్టి చేతులతో నిలబడ్డట్టు నిలబడతాడని చెప్పాడు 1 కొరింథీ 3లో. ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఎవరెవరు ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమ పడ్డారో దాన్ని బట్టి అక్కడ మహిమను నిర్ణయిస్తాడు, అంతస్తు నిర్ణయిస్తాడు. అందుకే న్యాయపీఠపు తీర్పు, వాళ్ళ క్రియలను బట్టి. అర్థమైందా? ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద జీతం ఉన్నదన్నాడు, ఇచ్చుటకు తెస్తున్నానన్నాడు. కాబట్టి ఒకసారి నీకు ఒక మహిమ నిర్ణయించబడిన తర్వాత అక్కడ ఇక ఎప్పటికీ ఇక ఆ మహిమ మారదు. అందుకే అది నిత్యమైన తీర్పు అన్నాడు.